గోదావరి ఖనిలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. గోదావరి ఖని పట్టణానికి వచ్చిన మంత్రికి ఖని చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిలక్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కన్నెపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించడానికేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరు రావాల్సిందిగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దాని వివరాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తోందని తెలిపారు. అంతకుముందు తిలక్ నగర్ లో నివాసం ఉండే తన చిన్నమ్మ కొడుకు తాండూరి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. గతంలో మేమే రాజ్యం మేమే మంత్రులమని రాజ్యమైనటువంటి మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు మేము గేట్లు వల్ల కొట్టి నియమిస్తామని మాట్లాడినటువంటి నాయకులు గోదావరి తీరానా ఉన్నటువంటి ప్రజలకు ఎన్నుకోబడ్డ 2014 నుంచి 18 ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇందులో ధర్నా చేసే ముందు ఫస్ట్ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మనం ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్ళ చిత్రించడం అనేది ఫస్ట్ ఆత్మపరిచయం చేసుకోవాలి. 10 సంవత్సరాలు మనం రాజ్యం వెళ్ళాం, మనమే రాజులం, మనమే మంత్రులం. వాళ్ళ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కదా నాయకులు ఉన్నారు. ఆత్మపరిశీలన చేయకుండా ఈరోజు ప్రజాపాలన కూడా ఇందులో మన రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 9 రోజుల లోపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో జమ చేసి రైతు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు వడ్లు కష్టపడి 6 గంటల పంటకు ఎలాంటి కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు చిన్న నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లపల్లి కానీ, విస్మానేరు కానీ ఏ ఒక్క ప్రాజెక్టు అలా చిన్న ఇబ్బంది అవుతా నువ్వు ఖర్చు నువ్వే మీరే మంత్రులు, మీరే ఇంజనీర్లు, మీరే కమిషన్ల గుర్తుపడి అందుకే ఈ స్థాయి వచ్చింది. ఇలా జోషి గారి యొక్క ఏదైతే నివేదికలో అసలు చర్చ ఉన్నది, వాస్తవాలు తెలంగాణ ప్రజానికాంతంలో తెలియజేస్తానని చెప్పి మీరు వార్తలు చేస్తారు. ఓడించిందా ఏ రిపోర్టర్ అని ఇక్కడ పోయిందా 2014 నుంచి 18 వరకు 18 నుంచి 23 వరకు అన్నగిరి నేను పోతున్నా కుటుంబాన్ని తీసుకొని డ్యామ్ చూడటానికి పోతున్నా అంటే వాళ్ళని ఓడించిందా ఇప్పుడు అందుకే ఏం చేసినామంటే భారతదేశం అధ్యక్ష ప్రజాస్వామ్యం